ఆ! కారుతో తీసినటువంటి ఒక నిప్పును చేత పట్టుకొని వచ్చి తగిలించి ఆ! ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపములు ప్రాయశ్చిత్తమాయెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యెషయా భక్తుడు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. అంటే దేవుని యొక్క సింహాసనము, పరలోకము అవన్నీ కూడా చూచాడు. చూచిన తర్వాత ఏమర్థమైంది? దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలాన్ని చూసినప్పుడు, అతి పరిశుద్ధమైన స్థలములో దేవుని యొక్క మహిమను చూసినప్పుడు, అక్కడ దేవుని యొక్క దే దూతలు దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుని మహిమపరచడం అనే విషయాలు గమనించినప్పుడు, ఆయన మహిమంతా కూడా సర్వలోకమంతా కూడా నిండి ఉన్నది అనే విషయాన్ని అంతా చూచినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, దేవా నీవు పరిశుద్ధుడవు కాబట్టి నేను పాపిని అనే సత్యాన్ని తను గ్రహించాడు. అద్దంలో చూచే కొద్దీ మనకేం అర్థమవుద్ది చెప్పండి? అద్దంలో చూస్తే మనకి ఎవరు కనబడతారు? మన స్థితి కనబడుతుంది. అద్దంలో చూస్తే మన బొమ్మ కనబడుతుంది. మన ముఖం కనబడుతుంది. మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు మరకెక్కడుందో అర్థమవుతుంది. అంతేగాని అద్దం చూసినప్పుడు ఎవరైనా కనబడతారండి? అద్దం చూసినప్పుడు ఎవరు కూడా కనపడరు. ఒక ఆయనకంటే అలాగే గతంలో